జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తల సంబరాలు నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సీఎం రేవంత్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలకు మరింత మద్దతు లభించిందన్నారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ నేతలు చేసిన రాజకీయ ఆరోపణలను జనం ఏమాత్రం నమ్మడం లేదని చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమన్నారు పార్టీ నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ గెలిచారు. ఈ విజయంతో గ్రేటర్ సిటీలో మరో సీటు ఖాతాలో వేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. బైపోల్లో సత్తా చాటాలనుకున్న బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ దెబ్బకు కారు పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ 43, బీఆర్ఎస్ 25, బీజేపీ 20 ఓట్లు దక్కించుకున్నాయి. జూబ్లీహిల్స్ హస్తగతమైంది. 2023 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన రెండో బైపోల్లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతల సమన్వయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో సంబరాలు చేసుకున్నారు పార్టీ కార్యకర్తలు. యూసఫ్ గూడ కాంగ్రెస్ కార్యాలయం దగ్గర పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ పాటలకు డాన్సులతో సందడి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుతో మంచిర్యాల జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పార్టీ నేతలు, కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. నవీన్ యాదవ్ గెలుపొందడంతో హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్టీ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయంతో తిప్పాపూర్ బస్టాండ్లో బాణసంచా కాల్చి స్వీట్స్ పంచారు. ప్రచారంలో కేటీఆర్ హైడ్రా పేరుతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. అయినా ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మాటలను ప్రజలు పట్టించుకోలేదన్నారు. 10 సంవత్సరాలు ఏం చేసింది, ఏం చేయలేదు, మొత్తం దోచుకున్నారు, దాచుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, నవీన్ యాదవ్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతుందని చెప్పుకుంటూ ఈరోజు నవీన్ యాదవ్ను భారీ మేరతో గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు పేల్చి ఆనందంతో స్వీట్లు పంచారు. 2 ఏళ్ల రేవంత్ సర్కార్ పాలనకు ప్రజలు తమ ఆమోదం తెలిపారన్నారు నేతలు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు భావించారని అన్నారు హస్తం నేతలు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడానికి జూబ్లీహిల్స్ ఎన్నిక మంచి బూస్టింగ్ ఇస్తుందన్నారు.